భగవద్గీత అర్జున విషాదయోగం 21వ శ్లోకం. సేనయోరుభయోర్మధ్యే రథం స్థాపయనేచ్యుత. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. ఓ అచ్యుత, నా రథమును తీసుకువెళ్ళి 2 సేనలకు మధ్య నిలుపుము. భగవద్గీత అర్జున విషాదయోగం 22వ శ్లోకం. యావదేతాన్ నిరీక్షేహం యోద్ధు కామానవస్థితాన్ కైర్మయా సహయోద్ధవ్యం అస్మిన్ రణసముద్యమే. అర్జునుడు శ్రీకృష్ణుడితో పలికిన శ్లోకం. రణరంగమునందు యుద్ధాభిలాషులై నిలిచి ఉన్న ప్రతిపక్ష యోధులందరినీ బాగుగా పరిశీలించునంత వరకును, వారిలో ఎవరితో నేను యుద్ధము చెయ్యవలసియున్నదో గమనించినంత వరకును రథమును నిలిపియుంచుము. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దేవాదిదేవుడైనను తన నిర్హేతుక కృపతో తన మిత్రుని సేవయందు నెలకొనెను. తన భక్తుల ఎడ ప్రేమను చూపుటేందు ఆతడెన్నడును విఫలుడు కాదు. కనుకనే అతడు ఇక్కడ అచ్యుతుడుగా సంబోధింపబడెను. రథసారథిగా అర్జునుని ఆజ్ఞలను పాటింపవలెను. ఆ విధముగా వర్తించుటకు భగవానుడు సంకోచింపనందున అతడు అచ్యుతుడని సంబోధింపబడెను. అతడు తన భక్తుని కొరకై రథసారథి స్థానమును గ్రహించినను అతని దివ్యస్థితికి ఎన్నడునూ భంగము వాటిల్లదు. అన్ని పరిస్థితులందును అతడు దేవాదిదేవుడే మరియు ఇంద్రియాధిపతి అయిన హృషికేశుడే. భగవానుడు మరియు అతని సేవకుల నడుమ గల సంబంధము దివ్యమైనది మరియు మధురమైనది. సేవకుడు భగవానునికి సేవ చేయుట కొరకై సర్వదా సంసిద్ధుడైయుండును. అట్లే భగవానుడు కూడా తన భక్తునికి సేవ చేయు అవకాశము కొరకై ఎల్లప్పుడూ ఎదురు చూచుచుండును. తాను ఆజ్ఞాపించువాడుగా నుండుట కంటెను తన శుద్ధ భక్తుడు తనను ఆజ్ఞాపించగలుగునట్టి ఉత్తమ స్థితి యందుండినచో భగవానుడు మిక్కిలి సంతోషించును. వాస్తవమునకు అతడు ప్రభువైనందున ప్రతి ఒక్కరూ అతని ఆజ్ఞలకు లోబడియేయుందురు. ఎవ్వరునూ అతనిని ఆజ్ఞాపించగల ఉన్నత స్థితి యందుండరు. కాని అన్ని పరిస్థితుల యందును తానుచ్యుతుడైన ప్రభువేనైనను శుద్ధభక్తుడు తనను ఆజ్ఞాపించుచున్నాడని ఎరిగినప్పుడు దేవాదిదేవుడు దివ్యానందము ననుభవించును. భగవానుని శుద్ధభక్తుడైన అర్జునుడు తన దాయాదులతోనూ మరియు సోదరులతోనూ యుద్ధము చేయగోరలేదు. కాని ఏ విధమైన శాంతిరాయభారముకు అంగీకరింపని దుర్యోధనుని మొండి పట్టుదల చేతనే అతడు బలవంతముగా యుద్ధరంగమునకు రావలసి వచ్చెను. కనుకనే యుద్ధరంగము నందు నాయకత్వము వహించు ప్రముఖ వ్యక్తులెవరో తెలుసుకున్నటకై అతడు కుతూహలపడుచుండెను. యుద్ధరంగమున శాంతియత్నములు చేయుటేను ప్రశ్ననే ఉదయింపకున్నను వారిని మరొకసారి అతడు తిరిగి చూడదలచెను. అంతేకాకుండా అవాంఛనీయమైన యుద్ధమును చేయుటకు వారెంతగా మృగ్గు చూపుతుండిరో కూడా అతడు చూడదలచెను.